హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఆర్ఎస్జే వ్లాగ్స్. ఈరోజు అయితే కొన్ని శారీస్ మీకు చూపిస్తాను. ఈరోజు వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే వార్డ్రోబ్లో కొన్ని కొత్త శారీస్ అలాగే ఉన్నాయన్నమాట. సో ఈరోజు వ్లాగ్ చేయాలనుకున్నాను కాబట్టి ఎందుకు వై నాట్ ఇవి కూడా చూపించవచ్చు కదా, ఇవి కూడా పెట్టవచ్చు కదా వీడియోలో అని నేను ఈరోజు శారీస్ అయితే చూపిస్తున్నాను. ఇది జస్ట్ 1.5 మంత్ ముందు ఈ శారీస్ కొన్నాను. ఇప్పటి వరకు అయితే స్టిచ్ చేయలేదు. ఓపెన్ చేసి కొన్ని శారీస్ చూశాను, కొన్ని అయితే చూడలేదు. తర్వాత కాటన్ వేర్స్ డ్రెస్సెస్ కూడా ఒక 2, 3 అలా 4 తీసుకున్నాను, కానీ అవన్నీ ఆల్రెడీ వాడేశాను. ఇంకా 2, 3 అలాగే ఉన్నాయి కాబట్టి అవి కూడా చూపిద్దామని మీకు ఈరోజు ఈ వ్లాగ్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ ఏమైందంటే నేను కాటన్ శారీస్ కోసం వెళ్ళి నేను తీసుకున్నటువంటి శారీసే డిఫరెంట్. ఒక్కటి ఉండొచ్చు కాటన్ శారీ, మిగతావన్నీ డిఫరెంట్. ఇంకా కొన్ని శారీస్ అయితే ఆల్మోస్ట్ నేను బ్లౌజ్ స్టిచ్ చేసి దానికంతా పెట్టేసుకున్నాను అనమాట సపరేట్గా. సో ఇవైతే నేను ఈరోజు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది అయితే కాట్పాడి కాట్పాడి తమిళనాడులో తీసుకున్నటువంటి శారీ ఇది. నాకైతే అక్కడ తమిళనాడులో కొన్ని శారీస్ అయితే చాలా చీప్ అనిపించింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంది అనుకుంటున్నాను, కాబట్టి ఇది తక్కువ కాస్ట్ పడింది అని నాకైతే అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం చెప్పండి, మరి ఇది తక్కువ కాస్టా లేదా అని. సో ఇదైతే 1350 అండి. ఇంకా ఓపెన్ చేయలేదు నేను. 1350 ఈ శారీ. ఇదైతే టిష్యూ సిల్క్ అంటారంట దీన్ని. చాలా బాగుంది శారీ. బార్డర్ అయితే మెరూన్ బార్డర్. సో ఇలా వచ్చింది అనమాట శారీ. సో పళ్ళు చూసినట్టయితే ఇదైతే బ్లౌజ్ అండి. ఇదైతే బ్లౌజ్. పళ్ళు అయితే నాకైతే చాలా ఇష్టమైంది. ఇది మా ఆయన తీసుకొని వచ్చారనమాట నా కోసము. చూడండి, చాలా బాగుంది శారీ. ఇదైతే ప్యాటర్న్ ఎలా ఉంది అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మనం వేసుకోవడానికి కూడా సమ్మర్లో ఏదైనా ఫంక్షన్ అని వేసుకోవడానికి కూడా ఇది చాలా హెవీగా పట్టులాగా మనకు అనిపించదు. చాలా బాగుంది. చూడడానికి కూడా రిచ్ లుక్ ఉందన్నమాట. సో నాకైతే చాలా ఇష్టమైంది. ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తున్నాను. ఈ శారీ చూడండి. ఇదైతే మన లెనిన్ క్లాత్, కాటన్ లాగే ఉంది, లెనిన్ క్లాత్. ఇదైతే నాకు చాలా చాలా ఫేవరెట్. దీనికి బోట్ నెక్ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది శారీ. చూడండి, అయితే శారీ ఇదైతే బ్లౌజ్ పార్ట్. ఇప్పుడు చూడండి, ఇంకా స్టిక్కర్ కూడా ఏవి అస్సలు తీయలేదన్నమాట. చూడండి. సో ఇదైతే పళ్ళు. అదిగోండి పళ్ళు. శారీ అయితే ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి ఈ ప్యాటర్న్లో బోట్ నెక్ పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. మా వాళ్ళైతే అరే ఏంటే సమ్మర్కని వెళ్ళి ఇలాంటి శారీస్, సమ్మర్ వేర్ అని తీసుకునేకి వెళ్ళి కాటన్ శారీస్ తీసుకోవాలి, కాటన్ డ్రెస్సెస్ తీసుకోవాలి అని వెళ్ళి ఇలాంటివి తీసుకున్నామంటే మనం చెప్పలేమండి. అక్కడ షాప్కి వెళ్ళాక లేడీస్ మైండ్ సెట్ ఎలా మారిపోతుందో అర్థం కాదు. సో నాది కూడా అలాగే. సో ఇదైతే పార్టీ వేర్ శారీ. పింక్, చాలా సింపుల్గా ఉంది. ఇక్కడైతే వర్క్ వచ్చింది ఫుల్. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి చూస్తాం. మనము తట్టుకోలేం కదండి, తెచ్చుకున్నాక వెంటనే ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇదైతే బ్లౌజ్. చూడు, బ్లౌజ్కి వర్క్ వచ్చేసింది అనమాట అట్లా. సో నెక్స్ట్ పళ్ళు అయితే రన్నింగ్ ప్యాటర్న్ ఉంది. ఇలా ఉంది చూడండి. ఇదైతే బార్డర్. ఇది ఇప్పుడు లేటెస్ట్ కదా, రన్నింగ్లో ఉంది కదా బార్డర్. చూడండి, శారీ అయితే ఇలా ఉంది. ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుందన్నమాట. పట్టు శారీస్ వేసుకొని పోవాలంటే చాలా హెవీ అనిపిస్తుందండి. పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి పట్టు శారీ అంటే అబ్బా, ఈ సమ్మర్లో స్పెషల్లీ మన ఆంధ్రాలో అస్సలు భరించలేము. సో ఇదైతే తీసుకున్నా. ఇంకొకటి చూపిస్తా. ఇదైతే మా అత్త నాకు గిఫ్ట్ చేసింది. ఐ లవ్ ఇట్. ఇది కూడా చాలా ఇష్టమై తీసుకున్నా. ఇదైతే బ్లౌజ్. నా ఆల్మోస్ట్ వేర్ చేస్తాను, కానీ తీసుకున్న ఇష్టమైనది తీసుకోవాలనేది ఒక మైండ్లో ఉంటుంది కదా. అది వేసుకున్నప్పుడు మనకి చాలా బాగా కనపడుతుంది అనే మైండ్ సెట్ ఒకటి ఉంటుంది కదా. వేసుకోవాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. సాటర్డే సండేస్ ఆల్మోస్ట్
శారీస్ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. చూడండి, ఇది బ్లౌజ్, ఇదైతే శారీ. సో పళ్ళు పార్ట్ వచ్చేసి అది చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఐ డోంట్ నో ఎందుకు ఇలా వచ్చిందని అక్కడ ఓపెన్ చేసి చూసుకోలేదు అక్కడ మేమైతే. కానీ చూడండి ఇలా ఉంది. కానీ ఇది ఒక్క పళ్ళుకు మాత్రమే ఇలా లేదు, డిజైను ఇలా వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ హాఫ్, ఇక్కడి నుంచి మళ్ళీ హాఫ్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ చూపిస్తా. నా దగ్గర రెడ్ కలర్ శారీస్ లేవండి, సో ఇదైతే నాకు నచ్చింది, దానికి రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. ఇది బ్లూ కలర్ బార్డర్ వచ్చి దాని మీద జరీ వర్క్ వచ్చింది, జరీ వచ్చింది. సో ఇదైతే పళ్ళు, ఇక్కడ చూడండి పళ్ళు బాగా సింపుల్గా వచ్చింది అనమాట పళ్ళు. ఇంకా ఇలా ఉంది, బాగుంది కదా. తర్వాత దీనికైతే రన్నింగ్ వచ్చిందండి, శారీ రన్నింగ్ డిజైన్లోనే వచ్చిందనమాట బ్లౌజ్. ఇదైతే నాకు నచ్చలేదు. నేను ఏం చేశానంటే దీనికి వేరే డిఫరెంట్గా కొద్దిగా స్మాల్ బుట్ట వర్క్స్ వచ్చేలాగా బ్లూ కలర్ ప్యాటర్న్లో బ్లౌజ్ తీసుకున్నాను. సో దీనికి ఇంకా అది కూడా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ చూపిస్తా. నేను చర్చ్కి వెళ్తుంటాను కదా, వైట్ శారీ అయితే నా దగ్గర ఉన్నాయి, ఒక 3 to 4 ఉన్నాయి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇదైతే పళ్ళు, ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అంటే మళ్ళీ ఆరెంజ్ కాదు, ఇది ఒక రకమైన ఆరెంజ్, పీచ్ కలర్. ఇదైతే శారీ చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇది ఎలా ఉందంటే క్రేప్ సిల్క్ అంటారు కదా, అలా ఉంది ఇది. ఇదైతే పళ్ళు ప్యాట్, సారీ బ్లౌజ్. వేసుకుంటే ఇవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి అని అనుకుంటున్నానండి. తర్వాత కొన్ని డ్రెస్ అయితే తీసుకున్నాను, ఆల్మోస్ట్ కొన్ని అయితే వాడేశాను, నేను అవైతే చూపించడం లేదు. ఇవైతే ఇంకా నేను వాడుకోకుండేవి స్టిచ్చింగ్ ఇవ్వాలనుకునేవి అయితే మీకు చూపిస్తాను. ఇదైతే మాకు ఇక్కడ అయితే ఒక షాప్ ఉందండి, ఆ షాప్లో కుర్తీస్ చాలా బాగుంటాయి, నేనైతే అక్కడే పిక్ చేస్తాను. ఇది ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు బాగుంటుందని నేను ఇలాంటివి తీసుకున్నా. దీనికైతే హ్యాండ్స్ లోపల ఉన్నాయి. సో ఇదైతే ఒక రకమైన ప్యాటర్న్, ఐ లైక్ ఇట్, పింక్ కలర్, లైట్ పింక్ కలర్. దానికైతే కాంబినేషన్గా ఈ ప్యాంట్. సో ఇవి రెండు కాంబినేషన్. ఈ అంబ్రెలా థీమ్లో బ్లూ ఎక్కడైనా నాకు కనపడిందంటే చాలా 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 బ్లాక్, బ్లూ ఇవన్నీ నాకు ఫేవరెట్ కలర్స్. సో ఇది తీసుకున్నా. ఇదైతే ఇలా ఉంది, ఇదైతే తీసుకున్నా. నెక్స్ట్ అయితే కాటన్ వేర్. ఇది చాలా చాలా చీప్ అండి. నేనైతే ఇది వేరే షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నా, ఆయన ఇప్పించారు. సో ఇది ఎంత అనుకుంటున్నారు, 795 అంతే, డైలీ వేర్ లాగా తీసుకున్నాను. కానీ ఇది మనకి ఆఫర్లో ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంది అని ఆఫర్లో ఇది మనకి 400కే వచ్చింది విత్ ప్యాంట్. మరి క్లాత్ బాగాలేదు, 400 అంటే చీప్గా ఉంది అనుకోవద్దండి, చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుంది క్లాత్ అయితే, నాకైతే ష్రింక్ కాదనే అనుకుంటున్నా, చాలా బాగుంది క్లాత్ అయితే. ఇదైతే ప్యాంట్, మరి దీనికి చున్నీ. సో అయితే తీసుకుందాం. చూసారు కదా, ఈ శారీస్లో ఏవైతే బాగున్నాయో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకోవాలి, చూపించేంత వరకు చూపించేశాను, ఇప్పుడు ఇవన్నీ సర్దాలి కదా. చూపించడం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం ఒక ఎత్తు. మనకి అదేదో ఒక హ్యాపీనెస్ కదా శారీస్ తీసి అన్నీ చూపిస్తుంటే. ఇక్కడ ఈవినింగ్ 5 అయ్యింది. అత్త ఈవినింగ్ స్నాక్ అని కారం బొరుగులు చేసింటే, పిల్లలు మాత్రము నాకు ఈ గోబీ మంచూరి కావాలి అని చాలా రోజులు అయింది తెప్పిమంటే నేను తెప్పించి ఇచ్చాను. అంతే అండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ.